చెరువులలో అక్రమ కట్టడాలు నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. చెరువులు కుంటలను కాపాడండి, చెరువులను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంచిల్లోని మాసబ్ చెరువులో చేప పిల్లలను వదలడానికి మల్రెడ్డి రంగారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా చెరువులో పేరుకుపోయిన చెత్త, వినాయక విగ్రహాలు, ప్లాస్టిక్ కవర్లను చూసి కంపు భరించలేకపోయారు. తుర్కయాంచిల్ మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది చెత్తను తొలగించడం లేదని మండిపడ్డారు. యాంచిల్లో అక్రమ నిర్మాణాలు, షెడ్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. హైడ్రా చెరువు కుంటలలో అక్రమంగా నిర్మించి ఇండ్లను కూల్చివేస్తుంది. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను సరిదిద్దడానికి హైడ్రా వచ్చింది, కానీ పేదవారికి అన్యాయం చేయడానికి కాదని వివరించారు. బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై అబద్ధపు మాటలు మాట్లాడితే బాగుండదని మల్రెడ్డి రంగారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ నగరానికి ఇంత దగ్గరున్నటువంటి ఈరోజు తుర్కయాంజాల్ చెరువులో 10 సంవత్సరాలు పూర్తిగా కబ్జాలకు గురైంది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నట్ట నడమ తుర్కయాంజాల్ చెరువులకించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోడ్లు వేసుకుంటే కూడా వాళ్లకు తొత్తులుగా మారి ఆ రోడ్లు వేసి ఉన్నారు. ఇది 500 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు ఈ తుర్కయాంజాల్. మేము వచ్చి ఆ రోజు మొత్తుకున్నాం రోడ్డు వేయొద్దని. అది ఇప్పుడు తీయాలంటే ₹1 కోట్లు ఖర్చు పెట్టాలి. వేయడానికేమో భూములు అమ్ముకొని కబ్జాలు పెట్టడానికి చేసిండ్రు. కానీ ఈరోజు అట్లాగే ఉంది. ఇప్పుడు నేను ఫిషరీస్ చైర్మన్ సాయికి చెప్పిన వస్తూనే నువ్వు వెంటనే పోయి ఫిషరీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి వెళ్ళి రంగనాథ్ గారి దగ్గర ఈరోజు హైడ్రా ఉంది, ఎక్కడెక్కడ కబ్జాకు గురి అయినాయో చెరువులు, కుంటలు అవన్నిటిని కూడా ఒకరో ఇద్దరో 10 మందో మన మీద వాళ్ళు వద్దు అని చెప్తుండొచ్చు, కానీ వేలాది మందికి ఇక్కడ ఉండేటువంటి ఒక ఫిషర్మెన్స్కే కాదు, చేపలు తినేటోళ్ళకో చేపలు పట్టేటోళ్ళకో కాదు, ఇక్కడ ఉండేటువంటి వేలాది మంది, లక్షలాది మంది ప్రజానికానికి ఇబ్బంది జరుగుతుంది. మేము ఈరోజు ఇక్కడ వస్తే వాసన వస్తుంది విపరీతంగా. అంటే మురికి కాలువగా ఒక చక్కటి చెరువు, నీళ్లు తాగవలసినటువంటి చెరువులో మురికి కూపంలా మారిపోతుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడ డ్రైనేజీని మొత్తం ఇందులో కలుపుతున్నారు.